హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం. యూట్యూబ్ అయితే కొత్తగా ఒక హైప్ అనే ఆప్షన్ ఇచ్చింది. మీరు ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేసి హైప్ చేస్తే మా వీడియో మరికొంతమందికి షేర్ చేసిన వాళ్ళైతే అవుతారు ఫ్రెండ్స్. 2 డేస్ అయితే వీడియో అయితే పెట్టలేదు, ఎందుకంటే నాకైతే అసలు హెల్త్ మంచిగా లేకుండే అనమాట. నిన్నటి నుంచి కొంచెం మంచిగా అనిపిస్తుంది, అందుకే వీడియో తీయడం అయితే వీలు కాలేదు. ఈరోజు కూడా కొంచెం మంచిగా అనిపించింది కాబట్టి లేచాను అనమాట. 2 డేస్ అయితే మా ఆయన మా అమ్మ అయితే చూసుకున్నారనమాట. మా అమ్మ వచ్చి ఉండే, ఇక మా అమ్మని పనులు చేసి పాపని అయితే స్కూల్కి పంపించేసింది. నాకైతే అస్సలు ఓపిక లేకుండే అనమాట. హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత ఇక టాబ్లెట్లు అయితే వేసుకున్న తర్వాత కొంచెం కుదుట పడింది ఆరోగ్యం అయితే. ఈరోజు అయితే లేవగలిగాను అనమాట. పొద్దునైతే లేవలేదు, టైం కూడా చాలా అయింది, 5:30 అట్లా 6 అయిందనమాట. ఇక మొత్తం అంతా మా ఆయన కూడా మంచిగా లేదు కదా అని లేపలేదు నన్ను. నేనైతే ఇక మెల్లగా లేచేసి పనులు చేసుకుంటానని లేచాను అనమాట. మా అమ్మ అయితే నిన్ననే ఇంటికి వెళ్ళిపోయింది. ఇక నేనే వెళ్ళమన్నాను, ఎందుకంటే వాళ్ళకు కూడా పనులు ఉంటాయి కదా, ఇక్కడ ఉంటే పనులు కావని అమ్మనైతే వెళ్ళమన్నాను. నేను మంచిగా అనిపిస్తే చేస్తా, లేకుంటే మా ఆయన అల్లుడు చూసుకుంటాడని చెప్పేసరికి వెళ్ళిందనమాట. వెళ్తూ మా కృతిక పాపను కూడా తీసుకెళ్ళింది. నీకు ఇద్దరిని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని సరే తీసుకెళ్ళమని కృతిక పాప కూడా వెళ్ళిందనమాట అమ్మతోటి. ఇక లేచేసి ఊడ్చిన తర్వాత అలకైతే జల్లుతున్నాను. పెండ నీళ్ళు కాకుండా నీళ్ళు అయితే జల్లుతున్నాను అనమాట. తొందరగా లేవకపోతే పెండ దొరకదు ఫ్రెండ్స్ మా దగ్గర. ఇంకా చాలామంది అయితే అమ్మేస్తున్నారు. మా ఇంటి చుట్టుపక్క వాళ్ళు ఎడ్లు అన్నీ అమ్మేసిండ్రు అనమాట. పెండ కూడా తక్కువనే దొరుకుతుంది. దొరికిన రోజు వేయడం, లేకుంటే నీళ్లు జల్లి ఉండడం. చైత్ర పాప అయితే లేచేసింది. లేచిగా కొద్దిసేపు వాకింగ్ చేసేసి బ్రష్ అయితే చేసుకుంటా అనింది. నేనైతే నీళ్ళు జల్లేసిన తర్వాత ఊడ్చేసి నీళ్ళు చల్లుతున్నాను అనమాట. నీళ్ళు కూడా లేకుండే వెనక నుంచి ఇక మా ఆయన్ని తీసుకొచ్చి ఇమ్మన్నాను. మా ఆయన అయితే తీసుకొచ్చి, చలి ఈరోజు అయితే తక్కువ ఉంది, మొత్తం పొగ మంచు కప్పిందనమాట. ఊడ్చేసి ముగ్గేసిన తర్వాత అయితే ఇటు బోల్ తోముదామని బోళ్ళన్నీ జమ చేసి మా ఆయన ఇచ్చారు, ఇటు తీసుకొచ్చి ఇచ్చారనమాట. నేనైతే తోముతున్నాను. మా ఆయన అయితే వద్దు నేను తోమేస్తా అన్నాడు. లేదులే నేను తోమేస్తా, కొంచెం మంచిగానే అనిపిస్తుంది అన్నాను. మొన్న వేసిన పాలకూర అయితే ఇక్కడ మంచిగా మొలిచిందనమాట. మెంతి కూర అయితే ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. మెంతి కూర అయితే మొలవలేదు, తోటకూర అయితే మంచిగా మొలిచింది. మెంతి కూరలో కలిసి ఉన్న ఆవాలు మొలిచాయి కానీ మెంతి అయితే మొలవలేదు. మా ఆయన అయితే పాలకూర మొలవదేమో అని అన్నాడు, కానీ మంచిగా అయితే ఈరోజు అయితే మంచిగా మొలకలు వెళ్ళినాయి. మొత్తం ఎక్కువ అయితే బోళ్ళు లేకుండే, కొన్ని బోళ్ళు ఉండే కాబట్టి తోమేస్తా అని తోమేస్తున్నాను. వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక వాటర్ కొంచెం వేడిగా ఉండడం వల్ల ఏమనిపించలేదు, లేకుంటే చాలా చల్లగా ఉంటాయి అన్నమాట వాటర్ అయితే. మా ఆయన అయితే నాకు హెల్ప్ చేద్దామని కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామని కట్ చేస్తున్నాడు అనమాట. పాపకు కూడా లేట్ అవుతుంది నేను చేసే వరకు. మా ఆయన అయితే అన్ని పనుల్లో నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేనైతే ఇంకా బోల్ తోమేస్తామని బోల్ అయితే తోమేస్తున్నాను. మా ఆయన అయితే ఇక వాటర్ పట్టేసిన తర్వాత అయితే కూరగాయలు కట్ చేస్తున్నాడు అనమాట. చైత్ర పాపని అడిగితే కొంచెం టమాటా కర్రీ కావాలి, మేమైతే క్యాబేజీ కర్రీ వండుదామని మా ఆయన ఆల్రెడీ నేను లేవకముందే కట్ చేసి ఉడకబెట్టేసిండనమాట. క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టిన తర్వాత చైత్ర పాప అయితే అలాగే నాకు ఆ క్యాలీఫ్లవర్ వండేటప్పుడు కొంచెం టమాటా కర్రీ కూడా తీ డాడీ అనింది. ఇక టమాటాలు ఎక్కువ కట్ చేసి చేస్తున్నాడు అనమాట. నన్ను కూడా అడిగాడు నీకేమైనా కావాలా అంటే నాకు కూడా కొంచెం టమాటా కర్రీ తీ అని చెప్పేశాను. ఇలా బౌలన్నీ తోమేశాక ఇలా అయితే కడిగేసుకుంటున్నాను. నీళ్ళు కూడా వస్తున్నాయి కదా, వాటర్ ఇక లోపల కడగకుండా బౌల్ అయితే ఇక బయటనే కడుగుతున్నాను. పొద్దున్నయి సాయంత్రమే. నేనైతే లోపలైతే చాలా చల్లగా అనిపిస్తుంది, బయట కొంచెం తొందర లేస్తే చల్లగానే అనిపిస్తుంది, కానీ కొంచెం లేట్ అయితే లేస్తే కొంచెం ఎండ వెళ్తుంది అనమాట. ఇలా అయితే తోమేసుకున్న తర్వాత అన్నం పెడదామని నేనైతే మా చైత్ర పాప అయితే బౌలన్నీ తోమేస్తున్నావు మమ్మీ, డాడీ తోముతుండే కదా నీకు మంచిగా అనిపిస్తలేదు కదా అని అనిందనమాట.
ఏం కాదులే నేను తోమేస్తా కదా అని చెప్పేసాను. చైత్ర పాప అయితే బ్రష్ చేసుకుంటుంది. మా ఆయన అయితే ఇక కర్రీ చేయడానికి అన్నీ కట్ చేసుకుంటున్నారు అనమాట. ఏది ఉన్నది కదా తోటకూర మొత్తం ఎట్లు తిన్న తర్వాత కూడా మంచిగా అయింది. కానీ తోటకూర ఎర్రది కదా, ఎర్రది కొంచెం తినడానికి చాలా నీచు వాసన వస్తుంది అనమాట. మనకి మార్కెట్ దగ్గర దొరుకుతుంది కదా, అది ఇదే అనమాట. కొంచెం చాలా వరకు నీచు వాసనే వస్తుంది. నీళ్ళన్నీ నిండేసాయి. బోళ్ళన్నీ తోమేశాక లోపలికి అయితే తీసుకెళ్ళాను. మా చైత్ర పాప అయితే నీళ్ళు వస్తున్నాయి, బ్రష్ చేసుకున్నావు కదా కడిగేసే ముఖం అంటే సరే అని ఇక్కడ చూడండి ఎట్లా చేస్తాను. నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా చేస్తుంది అనమాట. నీళ్ళన్నీ పట్టేసుకుంటుంది, ఎండినా కూడా అక్కడే పడుతుంది అనమాట. మొత్తం తడిపేసుకున్నది మా చైత్ర పాప అయితే. 2 days నేను లేవలేకపోయేసరికి చైత్ర పాప అయితే నిన్నైతే చాలా మొత్తం ఇట్లా చేసేసింది అనమాట. ఎట్లా అంటే మమ్మీ ఏమైంది నీకు, హాస్పిటల్ పోయినా, స్కూల్ నుంచి వచ్చేసరికి అడిగిందనమాట. ఆమె చాలా బాధగా అడిగిందనమాట. ఏమైంది నీకు, అసలు ఎందుకు ఇట్లా అవుతుంది అని చాలా బాధపడింది. నాకన్నా ఆమెనే బాధపడింది. హాస్పిటల్ వెళ్ళినావా, అన్నం తిన్నావా, పొద్దున్న వెళ్ళేటప్పుడు కూడా మమ్మీ నువ్వు హాస్పిటల్ వెళ్ళి పడుకోయే పని కూడా చేయకు అని చెప్పేసి వెళ్ళింది అనమాట. చాలా పెద్ద మనిషిలాగా మాట్లాడింది. నాకైతే కొంచెం ఏడుపు వచ్చినట్లయింది ఆమె అట్లా చెప్పేసరికి. నాకెందుకు ఇలా అవుతుందని నేను కూడా అనుకున్నాను. ఇక మొత్తం పనులైతే మా ఆయన మా అమ్మే చూసుకున్నారు. నేనైతే అసలు మంచం కింద కాలు పెట్టలేదన్నమాట. చాలా అంటే చాలా నీరసంగా అనిపించింది. ఇక మా కృతిక పాప అయితే నా దగ్గరే ఉండింది. మొత్తం మంచు పడడం వల్ల అయితే చూడండి బయట మొత్తం పొగ మంచు కమ్ముకునింది అనమాట. మా ఆయన అయితే బయట కోతులు వస్తాయని ఇటైతే టమాటాలు కట్ చేస్తున్నాడు. మా దగ్గర అయితే కుక్కలు చాలా ఉన్నాయన్నమాట. కుక్కలకైతే చాలా ఏదో వ్యాధి ఉన్నట్లు అనిపించింది. ఈ వ్యాధి మొత్తం ఏదో దురద అంటారు కదా, అదే ఉన్నట్టు మొత్తం సోకింది అనమాట. నా పని అంతా అయిపోయిన తర్వాత మా ఆయన నేను కూర చేస్తా అంటే, నేను చేస్తానులే నువ్వు అన్నం పెట్టుకో అనేసాడు. పెడితే పెట్టు, లేకుంటే నేను పెట్టేస్తాను అన్నం, మంచిగా అనిపిస్తే పెట్టు, లేకుంటే ఏం లేదు, అంతేం ఇబ్బంది లేదు, లేట్ ఏం కాదులే నేను చేసేస్తా అని చెప్పారు. సరేలే నేను చేస్తా, అన్నం అయితే పెట్టేస్తాను, కర్రీ ప్రిపేర్ చేయి, అప్పటి వరకు ముఖం అయితే కడిగేస్తానని చెప్పేసాను. సరే నేను పెడతానులే, నువ్వు అయితే బ్రష్ చేసుకొని ట్యాబ్లెట్ వేసుకో అన్నదన్నమాట. ఇక్కడైతే మా ఆయన కర్రీ ప్రిపేర్ చేస్తున్నాడు. మా కృతిక పాప ఏం చేసిందంటే ఆవాలు అయితే డబ్బాలో పెట్టి ఉండే, డబ్బాలో ఆవాలన్నీ కింద పోసేసింది. కింద అంటే గచ్చు మీద అయితే పోసేసింది అనమాట. మళ్ళీ ఏరేసాను, కొన్ని మంచిగా అయితే వేసి డబ్బాలో పెట్టాను. మళ్ళీ బండలు గిండలు ఉన్నాయా అని మా ఆయన చూస్తున్నాడు. మా ఆయన ఎప్పుడు కర్రీ చేసేటప్పుడు బోళ్ళని అయితే స్మెల్ చేస్తాడనమాట. సబ్బు వాసన అయితే తిట్టడం షురూ చేస్తారనమాట. సబ్బు వాసన వస్తే చాలు ఇట్లా కడగకు, దీనివల్లే రోగాలు వస్తాయని చెప్తారనమాట. ఎప్పుడు మంచిగా కడిగితేనే. మళ్ళీ కూర చేసేటప్పుడు అయితే వాటర్ వేసి కడిగేసి వేడి చేసిన వాటర్ తోటి బోళ్ళని కడిగేసి కర్రీ చేస్తారనమాట. అన్నం అయితే పెట్టేసాను నేను, కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మా ఆయన అయితే. మా చైత్ర పాపనైతే స్నానం చేపిద్దామని నీళ్ళు అయితే మా ఆయనే పెట్టేశాడు. వేడి అయిందో లేదని నేనైతే చూడడానికి వెళ్ళాను. ఇక్కడ చూడండి మా ఆయన క్యాబేజ్ కర్రీ చేద్దామని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసి మంచిగా వేయించుకొని తర్వాత అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాడు. మిర్చీలు, అల్లం, ఇవన్నీ వెల్లుల్లి అన్నీ దంచేసుకొని తర్వాత ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత అయితే పచ్చిమిరపకాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాడు. ఇక నేనైతే ఇంత పెద్దగా ఎందుకు కట్ చేసావు క్యాబేజీ అంటే, ఏం కాదు పెద్దగా ఉంటేనే తినడానికి మంచిగా ఉంటాయి, చిన్నవి అయితే మొత్తం ఉడికిపోయి ఎట్లనో అవుతుంది కూర అని చెప్పేశారు. ఇంత పెద్ద ఎందుకు కట్ చేసినావు అంటే అట్లా అన్నారనమాట. ఫ్రై చేస్తావా కర్రీ లాగా చేస్తావా అంటే, నేను ఎట్లా నువ్వు చేస్తా, నువ్వు తిని చూడు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేశారు. సరేలే నేను తిన్న తర్వాత చెప్తలే అని నేనైతే బ్రష్ చేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని పాపనైతే రెడీ చేస్తున్నాను అనమాట. పాపనైతే రెడీ చేయడానికి ఒక 1/2 hour అట్లా పడుతుంది. స్నానం చేయించి, చలిలో స్నానం చేయించడానికి కూడా చాలా ఇబ్బంది పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి. ఆటో అతను కూడా 8:30 కల్లా వెళ్తారనమాట. తొందరగా ఇక స్నానం చేయించేసి రెడీ అయితే చేపిచ్చేస్తున్నాను ఆమెనైతే. మా కృతిక పాప లేనందువల్ల మాకైతే ఇంట్లో మొత్తం సైలెన్స్ అనమాట, లేకుంటే మొత్తం వైలెన్సే, మొత్తుకుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. రెడీ చేసేసిన తర్వాత అయితే అన్నం అయితే ఇచ్చేసాను. అన్నం ఇచ్చిన తర్వాత
కర్రీ ఎలా ఉందంటే సూపర్ ఉందని అడిగింది. టిఫిన్ బాక్స్ పెట్టేసాను, లంచ్ బాక్స్ అనమాట. ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. నేనైతే మంచిగా లేకపోవడం వల్ల 2 డేస్ నుంచి అసలు చేయడం లేదు. ఇది మొత్తం షాప్లో చూడండి ఎట్లా అయింది. ఇది కొంచెం వర్క్ చేపిద్దామని, ఇవి అల్మారాలు ఉన్నాయి కదా, అల్మారాలు తీసి బయట పెడదామని మేమైతే ఇవన్నీ చేపిస్తున్నాం అనమాట. మొత్తం చెత్త అంతా బయట తీస్తున్నాం. మా ఆయన అయితే డస్ట్ వద్దు మళ్ళా మంచిగా అనిపించేది అని చెప్పారు. కానీ నేనైతే చేస్తానులే, అంతా మొత్తం నువ్వు చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది కదా అని చెప్పేసాను. మా ఆయన అయితే ఏం కాదు, నేను ఎంత టైం అయినా పర్లేదు నేను చేసుకుంటా అన్నాడు. కానీ నేను చేస్తాలే, కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేస్తాను కదా అని ఇక్కడైతే మొత్తం అయితే సెల్ఫ్లన్నీ ఊడ్చేస్తున్నాను. చూడండి మొత్తం కసు ఉందన్నమాట. ఇవన్నీ తీపించేసి బయట కొడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే మొత్తం అయితే చెదంతా తినేసింది ఈ అల్మారాలని. కింద చాలా వరకు ఈ అల్మారాలు అయితే కింద పాడైపోయినాయి. చెదంతా తినేసి కింద నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, అందువల్ల చెద పట్టేసి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. ప్లైవుడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక మా ఆయన అయితే కింద దిగి ఊడు, లేకుంటే పడితే గిడిచి లేని ఒక పరేషాన్ అని చెప్పేశారు. నేను మెల్లగా చేసుకుంటా. ఇది చూడండి కసు మొత్తం ఏమేమి మొత్తం ఎలుకలు కొరికినాయి. ఎలుకలు కొరుకుడు ఆ చెద తినేసుడు అయితే పరేషాన్ అయింది. ఇక మా ఆయన అయితే చిన్నగా గిరాకీ చేసుకుంటే, స్కూల్ ఉంది కదా, పొద్దున్న పూట స్కూల్ పిల్లలు వస్తారనమాట. ఇక చిన్న చిన్న గిరాకీ చేసుకుంటూ చేస్తున్నారనమాట. మొత్తం పెద్ద పెద్ద పనులు అయితే మొత్తం వెయిట్ ఎత్తి మా ఆయన అయితే బయట పెట్టేసిండు. నిన్నటి నుంచి సాఫ్ చేస్తున్నాం. ఈరోజు అయితే వస్తా అన్నారు. ఇక షాప్లో చిన్న 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 గిరాకీ చేస్తున్నాడు అనమాట. పొద్దునంతా ఏం గిరాకీ ఉండేది. ఈరోజు బ్యాంకు కూడా లేదు. మన పని మొత్తం ఈరోజు అయిపోవాలని అనేసారనమాట. పని చేసే అతనితో కుర్కురేలు అవి ఏం పెట్టలేదు. మొత్తం సామాన్ అంతా బయట తీసి పెట్టేసాము. ఇవి చిన్న చిన్న డబ్బాలు మాత్రమే ఉన్నాయి. ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఖాళీ చేసేసిండు. నేనైతే క్లీన్ చేసి స్నానం చేద్దాం అనుకున్నాను. ఇక మొత్తం అయితే క్లీన్ చేసి